అల్లు అర్జున్ గారు మీ క్లాస్మేటా? క్లాస్మేట్ కాదు, ఫ్రెండ్. ఎట్లా ఫ్రెండ్ మీకు? యాక్చువల్గా నా వైఫ్ అండ్ తన వైఫ్ వచ్చేసి క్లాస్మేట్స్. సో ఆ రకంగా. ఓకే, వాళ్ళ వైఫ్ మీ వైఫ్ క్లాస్మేట్స్కి వచ్చి ఆ రకంగా. రైట్. ఓకే, ఒక పక్క వాళ్ళ చిన్నమామ జనసేన పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళిపోతుంటే పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ గారు షాక్ ఇస్తూ నా మిత్రుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు, ఆయనకు నేను మద్దతు ప్రకటిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. దాంతో కూడా మీకు కొద్దిగా మైలేజ్ వచ్చింది, అంత కలిసి వచ్చింది అనుకుంటున్నాను. అది నిజంగా అల్లు అర్జున్ ఒక గొప్పతనం అనుకోవాలి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే జనసేన పోటీలో ఉంది కాబట్టి అల్లు అర్జున్ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే మేము జనరల్గా కూర్చున్నప్పుడు రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుతాం, సినిమాల గురించి అంటే. సో ఆయన కొంచెం ప్యాషనేట్ పాలిటిక్స్ మీద, కానీ మనం ఇలా చేయాలి, అలా చేయాలి, మనం మార్చాలి అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి. ఎప్పుడు అంటుండేవాడు, రవి నువ్వు పోటీ చేస్తున్న రోజు నేను వచ్చి నీకు ప్రచారం చేస్తాను, నేను తిరుగుతాను నీ కోసం అని చెప్పేసి. కానీ అనుకోకుండా జనసేన పార్టీ కూడా రంగంలో దిగడం, జనసేన తరపున కూడా అభ్యర్థులు నిల్చోవడం. సో నేను కూడా ఎందుకులే ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టాలి, మనం అనవసరంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నాం. కానీ అనుకోకుండా ఒకరోజు తనే ఆ ట్వీట్ రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషం ఇచ్చింది. అంటే మా ఫ్రెండ్షిప్కి ఆయన ఎంత వాల్యూ ఇస్తున్నాడో ఆ ఒక ట్వీట్ ద్వారా నాకు కూడా ఆ రోజు తెలిసింది. అంటే మీ మిసెస్ వాళ్ళ మిసెస్ జస్ట్ క్లాస్మేట్స్ అంతవరకే, తద్వారా ఏర్పడిన ఫ్రెండ్షిప్. దాని తర్వాత రెగ్యులర్గా మేము కలుస్తూ ఉండేవాళ్ళం. మా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ కామన్ ఫ్రెండ్స్ తోటి రెగ్యులర్గా మేము బయటికి వెళ్ళడం కానివ్వండి, ట్రిప్స్కి వెళ్ళడం కానివ్వండి. సో ఆ రకంగా. అల్లు అర్జున్ గారికి అంత ప్రైవసీ ఉంటుందా? మీ కామన్ ఫ్రెండ్స్ అంతా కలిసి బయటికి వెళ్ళడం రావడం అంతా కూడా ఉంటుందా? కదా, అందుకని ఇండియాలో వెళ్ళాం, బయటికి వెళ్తాం. సో బయటికి వెళ్తుంటారా? బయటికి బ్యాంకాక్ అట్లా వెళ్తుంటారా? మేము లాస్ట్ టైం ఐ థింక్ బయట ఇండోనేషియా వెళ్ళాము, తర్వాత ఒకసారి కాశ్మీర్ వెళ్ళాము. సో అది హైదరాబాద్ దాట్ కాశ్మీర్లో కూడా అంత ప్రైవసీ ఉంటుంది, కానీ బయటికి వెళ్ళినప్పుడు కాస్త ప్రైవసీ. ఎలా ఉంటుంది మన అల్లు అర్జున్ గారి మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుంది అసలుకి? అంటే సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి. సినిమాలు అంటే సినిమాల్లో సూపర్ స్టార్, అది అందరికీ తెలిసిందే. యూత్లో ఒక ఐకాన్, అది అందరికీ తెలిసిందే. సో తెలియని కోణం ఏంటంటే ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి అనేది, అది కూడా తెలుసు. ఎందుకంటే మనం చూస్తుంటాం ఏదైనా నేషనల్ కెలామిటీస్ కానీ జరిగిన వెంటనే ముందు వరుసలో ఉంటాడు. అల్లు అర్జున్ ఈరోజు ఇంత డొనేట్ చేశాడు, కేరళ వరద బాధితులకి ఇంత చేశారు, లేకపోతే ఇంకొక చోట ఏదైనా జరిగితే ఇంత డొనేట్ చేశాడు అనే విషయం చూస్తూ ఉంటాం. సో ఆ రకంగా ప్లస్ పొలిటికల్గా కూడా అవేర్నెస్ ఉంది. పొలిటికల్గా రావాలి అని ఇంట్రెస్ట్ లేదు, కానీ పాలిటిక్స్ మారాలి, మనం ఇలాంటి మన ఫ్రెండ్స్ ఇలా చేయొచ్చు, పాలిటిక్స్లో ఉన్న మన ఫ్రెండ్స్ని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. సో బాగా క్లోజ్గా ఉంటారా మీతో అంటే కూడా?